గైస్ ఈ వీడియోలో మనము ఫ్రెషర్స్ ఈ కోర్సెస్ నేర్చుకోవద్దు. సో ఎందుకు ఈ మాట క్లియర్గా చెప్తాను, ఈ కోర్సెస్ ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకోవద్దు. సో ఫ్రెషర్స్కి దీంట్లో అసలు కాల్స్ లేవు. మీరు అనవసరంగా వాళ్ళ మాటలు నీళ్ళ మాటలు నమ్మి, సో ఇప్పుడు మన కేపీహెచ్పిలో లేకపోతే మన అమీర్పేట్లో, సో తర్వాత వచ్చేసి మాదాపూర్లో కానీ లేకపోతే గచ్చిబౌలిలో కానీ లేకపోతే ఎస్ఆర్ నగర్లో కానీ, సో ఇప్పుడు కొత్తగా దిల్సున్నారు కానీ ఓవరాల్గా కొత్తగా ఇప్పుడు సిస్టమ్ ఎలా తయారైందంటే, నీకు ఈ కోర్స్ నేర్పిస్తాను, 1 year ఎక్స్పీరియన్స్ పెట్టేస్తాను. చాలామంది ఫ్రీక్వెంట్లీ కెరీర్ కౌన్సిలింగ్లో నడవడం జరిగింది. 1 year ఎక్స్పీరియన్స్ పెట్టేస్తాను, ఈ కోర్స్ నేర్చేసుకో, మంచి ప్యాకేజ్ ఇప్పించేస్తా. లేకపోతే ఈ కోర్స్ మీద జాబ్స్ ఉన్నాయి, ఈ సాఫ్ట్వేర్ మీద సోన్స్ జాబ్స్ ఉన్నాయి, ఎంఎన్సీలో ఉన్నాయి, లేకపోతే ఇంకో కంపెనీ పేరు చెప్తారు, టీసీఎస్, ఇన్ఫోసిస్, నోటికి ఏదో వస్తుంది ఐబిఎం, లేకపోతే ఇంకొక విప్రోనో ఇంకొక ఏదో కంపెనీ నోటికి వచ్చిన కంపెనీ చెప్పేసి ఇలాంటి పెద్ద కంపెనీల పేర్లు చెప్పి బ్యాక్డోర్లో ఈ కంపెనీలో నేను ఇప్పించేస్తాను, నీకు ఇబ్బంది లేదని చెప్పి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. చాలామంది ఫ్రెషర్స్ ఇప్పటికీ కూడా స్టిల్ ఈ విధంగా మోసపోతూ ఉన్నారు. సో ఇంకొంతమంది ఈ కోర్స్ నేర్చుకుంటే అద్భుతంగా ఉంటుంది, ఈ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న కోర్సెస్ చెప్పుకుంటూ దానికి సంబంధించి చాలా క్లారిటీగా స్టూడెంట్స్ని మిస్గైడ్ చేస్తూ ఉంటారు. సో నేను అందుకనే చాలా క్లారిటీగా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఇంకోటి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒక ఆస్పెక్ట్ ఉంది. ఫ్రెషర్స్ 1 year ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ ఇప్పిస్తా, 2 years ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ ఇప్పిస్తా అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫ్రెషర్స్ ఎక్స్క్లూజివ్లీ ఈ వీడియోలో మనం 2019 నుంచి 25 ఈ 6 years గురించి వాళ్ళ గురించి మాత్రమే మనం మాట్లాడదాము. సో వీళ్ళల్లో ఎక్కువగా ఈ కోర్సెస్ నేర్చుకునే వాళ్ళు ఇంకా మనం ఇన్ డీటెయిల్గా కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. సో అయితే ఇక్కడ 1 year పెట్టి, 2 years పెట్టి, 3 years పెట్టి, యాక్చువల్లీ 1, 2, 3 years అనేవి అసలు ఎక్స్పీరియన్స్ కాదు. మినిమం 4+ years వాళ్ళంటేనే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. ఇదంతా కూడా 0 to 3 yearsని ఫ్రెషర్స్ గానే కన్సిడర్ చేస్తారు. అండ్ చాలా కంపెనీస్ స్టిల్ 2019 to 25 వాళ్ళని ఫ్రెషర్ గానే కన్సిడర్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం ఈ వీడియోలో ఈ ఏ కోర్సెస్ నేర్చుకోవద్దు ఫ్రెషర్స్, దాంతోపాటు టాప్ జాబ్ పోర్టల్స్ ఏమున్నాయి, ఫ్రెషర్స్ ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాల్సిన జాబ్ పోర్టల్స్ లిస్ట్ కూడా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఫ్రెషర్స్ ఈ కోర్సెస్ నేర్చుకుంటే జాబులు రావు, ఉద్యోగాలు రావు. ఫస్ట్ జావా, ఎక్స్క్లూజివ్గా జావా నేర్చుకుంటా, ఎక్స్క్లూజివ్గా పైథాన్ నేర్చుకుంటా, ఓన్లీ పైథాన్ నేర్చుకుంటా, ఓన్లీ జావా నేర్చుకుంటా, ఓన్లీ అడ్వాన్స్ జావా నేర్చుకుంటా, లేకపోతే పైథాన్లో బాగా డెప్త్ నాలెడ్జ్ నేర్చుకుంటా అంటే జాబులు రావు. దీంతో పాటు టెస్టింగ్, డెవాప్స్లో చాలామంది ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉన్నాను, డెవాప్స్లో ఫ్రెషర్గా జాబ్ ఇప్పించేస్తాము, సో ఫ్రెషర్గా ఉద్యోగాలు ఉన్నాయి ఇలా చెప్తా ఉన్నాను. డెవాప్స్ ఫ్రెషర్గా జాబులు లేవు. 5+ years వాళ్ళకి కాల్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా నేర్చుకొని ఉంటే ఆల్టర్నేట్ ఆలోచించుకోండి. తర్వాత వచ్చేసి సర్వీస్ నో కూడా అంతే, మినిమం 4+, 5+ వాళ్ళకే కాల్స్ ఉన్నాయి. తర్వాత డేటా ఇంజనీరింగ్, డెల్ భూమి కూడా 4+ వాళ్ళకి, 3+ వాళ్ళకి కాల్స్ ఉన్నాయి. అది ఫ్రెషర్కి అసలు కాల్స్ లేవు. ఫ్రెషర్కి డెల్ భూమిలో జాబ్ వచ్చే పరిస్థితి లేదు. కెరీర్ గ్యాప్ వాళ్ళు, నాన్ ఐటీ వాళ్ళు, లేకపోతే కొంచెం ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉండి 4 years కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు వర్కౌట్ చేయొచ్చు. 2019 నుంచి 25 వరకు సాధ్యమైనంత వరకు ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 కొంత కాల్స్ ఉన్నాయి ఫ్రెషర్గా, బట్ ఎక్కువ లేవు. తర్వాత వచ్చేసి పెగా, స్నాప్ లాజిక్ కూడా అంతే, 1+, 2+ వాళ్ళకి కాల్స్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ ఫ్రెషర్స్కి అయితే కాల్స్ లేవు. వర్క్ డే, బ్లాక్ చైన్, డేటాబేస్, ఎస్ఏపి బేసిస్, టాస్కో, నెట్వర్క్ ఇంజనీర్, స్నోఫ్లేక్, సో తర్వాత వచ్చేసి SQL, ఇన్ఫర్మేటికా, తర్వాత ఆర్పిఐ, యూఏపాత్, మ్యూల్సాఫ్ట్, పవర్ బిఐ, టెస్టింగ్, వీటన్నిటిలో కూడా ఫ్రెషర్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, నాకు కోడింగ్ తక్కువ ఉండాలి, నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, సో అందుకనే నేను టూల్స్ నేర్చుకొని నేను జాబ్ తెచ్చుకుంటానంటే చెప్తా ఉన్నా చాలా కష్టమవుతుంది. అంటే ఇప్పుడు ఫ్రెషర్గా వెళ్ళాలంటే ఖచ్చితంగా కొంత కోడింగ్ అనేది మనం ఉండాల్సిన అవసరం, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫ్రెషర్గా నేర్చుకుంటే ఏ కోర్సులు ఉంటాయి అంటే దాని గురించి కూడా మనం కొన్ని కోర్సుల గురించి మనం మాట్లాడుకుందాము. ఇంకొక డ్రాబ్యాక్ నేను చూసాను ఏంటి అంటే, ఒకరు స్టూడెంట్ కెరీర్ కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత, సో అది ఫ్రీ ఉండొచ్చు, ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ గురించే మాట్లాడదాం. అటెండ్ అయిన తర్వాత నాకు సూట్ అయింది, నా ఫ్రెండ్స్ అందరూ కూడా నాలాగే ఇదే కోర్సు నేర్చుకొని ఉన్నారు, అంటే నాలాగే బీటెక్ చదువున్నారు, నాలాగే వచ్చిపోయి కొంచెం సిమిలర్గా పర్సంటేజ్ ఉంది, అండ్ డిగ్రీ నాతో పాటు చదువుకున్నారు, నా క్లాస్మేటే, నాకు ఈ కోర్సు అవుతుంది కాబట్టి నా ఫ్రెండ్స్ అందరం కూడా అదే కోర్సు జాయిన్ అవుతారు. రాంగ్ అది. ప్రతి పర్సన్ ఇండివిజువల్గా ఉండాలి, ప్రతి పర్సన్కి డిఫరెంట్గా ఆలోచనలు ఉంటాయి. ఆ పర్సన్ బట్టి వాళ్ళకి ఏ సూట్ అవుతుందో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. నా ఫ్రెండ్ కోర్స్ నేర్చుకున్నాను కాబట్టి నేను కూడా అదే కోర్స్ నేర్చుకుంటా, మా ఫ్రెండ్స్ అందరూ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి నేను కూడా అదే ఇన్స్టిట్యూట్లో పోయి జాయిన్ అవుతా. సో విచ్ ఈజ్ కొంత వరకు కరెక్ట్ కాదు. ప్రతి పర్సన్ 1% ఆలోచన చేసి మనకు సెట్ అవుతుందా కాదా అని
ఆలోచన చేసి అప్పుడు డెసిషన్ తీసుకోవాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో కనీసము నా ఫ్రెండ్ తెలుసుకున్నాడులే అంటే నా ఫ్రెండ్కి జాబ్ వస్తుంది, నీకు రావాల్సిన అవసరం లేదంటావా? ఇది ఒకసారి మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి ఫ్రెషర్స్ ఈ కోర్సులు నేర్చుకుంటే జాబ్ రాదు, ఏ కోర్సు నేర్చుకుంటే జాబ్ వస్తుంది. చాలా కోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనరేటివ్ AI ఉంది, తర్వాత సైబర్ సెక్యూరిటీ, దీంట్లో మళ్ళీ SOC అనలిస్ట్ పాపులారిటీ అనిపిస్తుంది. అండ్ దీంట్లో ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీలో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి. సో ఈ మధ్య చాలా వరకు దీనికి సంబంధించిన మాట్లాడుతూ ఉన్నాం. తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్స్ కూడా చాలా బాగుంది ఇప్పుడు. అండ్ VLSI ఇంజనీర్, తర్వాత డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. అగైన్ ఈ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కూడా DSA నేర్చుకోవాలి. దాంతోపాటు కొన్ని మోడల్స్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే, సో దీంట్లో టూల్స్ రియాక్ట్ JS అని, రెడెక్స్ అని, Node.js అని, ఎక్స్ప్రెస్, MongoDB, SQL, ఫ్లాస్క్, ఇవన్నీ నేర్చుకోవాలి. మళ్ళీ జావా ఫుల్ స్టాక్. ఇక్కడ ఏంటంటే మళ్ళీ అగైన్ జావా ఫుల్ స్టాక్ అయినా కానీ, లేకపోతే పైథాన్ ఫుల్ స్టాక్ అయినా కానీ, దీంతో పాటు రెగ్యులర్ కోర్స్తో పాటు దాన్ని కొన్ని అడిషనల్గా AI టూల్స్ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ సైబర్ సెక్యూరిటీ, SOC అనలిస్ట్, ఎథికల్ హ్యాకింగ్, ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ సైబర్ సెక్యూరిటీలో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి. తర్వాత ఫుల్ స్టాక్లో కూడా డిఫరెంట్ ఫుల్ స్టాక్, పైథాన్ అని, లేకపోతే మీన్ అండ్ మెన్ స్టాక్ అని. తర్వాత మళ్ళీ ఫుల్ స్టాక్ అనగానే అందరూ పోయి జావా నేర్చుకోవడం ఈజీగా ఉంటుంది, అందరూ పోయి పైథాన్ నేర్చుకోవడం. లేకపోతే ఈ రెండు కాదు, మీన్ ఒకటి నేర్చుకుంటే సరిపోద్దని మీన్ స్టాక్ ఒకటి నేర్చుకోవడం. లేకపోతే పైథాన్ ఒకటి నేర్చుకుంటే అక్కడ 5,000 అన్నారు కోర్స్ ఫీజు, లేదా Udemyలో 600 అన్నారు, 700 అన్నారు. సో నేను అక్కడ పోయి నేర్చుకుంటాం. సో ఇక్కడ ఏంటి అంటే మనకు సూట్ అవుతుంది, కంపెనీ రిక్వైర్మెంట్ దగ్గర మనం నేర్చుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెషర్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫ్రెషర్స్ నేర్చుకోవాల్సిన కొన్ని కోర్సెస్. ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి. సో మనకి ఏ సూట్ అవుతుంది ఏంటి అనేది కెరీర్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి మనకి ఏ సూట్ అవుతుంది ఏంటి, సో ఎలా అయితే బాగుంటుంది, సో ఇది మనం తెలుసుకోవచ్చు. అండ్ దానికి ఇన్ డీటెయిల్గా సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. నేను నెక్స్ట్ కమింగ్ వీడియోలో సో అసలు ఇయర్ మొత్తంలో ఎప్పుడు కాల్స్ ఉంటాయి, ఎప్పుడు కాల్స్ ఉండో ఒక రెగ్యులర్ జనరల్గా కంపెనీస్ యొక్క క్యాలెండర్ ఇయర్, రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటుంది అని కొన్ని MNC కంపెనీస్ ఆ రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఇయర్ని తీసుకొని సో ఎప్పుడు అది ఏ కోర్సెస్ మనం నేర్చుకోవాలి, సో దానికి సంబంధించిన కూడా నేను ఇంకో వీడియోలో అప్డేట్ చేస్తాను. దీంతోపాటు సో మనం మాట్లాడుకున్నట్టు టాప్ ఫ్రెషర్స్ జాబ్ పోర్టల్స్ ఇన్ ఇండియా మనం మాట్లాడుకుంటే నౌకరీ, లింక్డ్ఇన్, ఇంటర్న్షాలా, తర్వాత వచ్చేసి అప్నా అండ్ ఫ్రెషర్స్ వరల్డ్, మాన్స్టర్ ఇండియా, ఇండీడ్, హైర్ మీ, క్యూ జాబ్స్, ఇవన్నీ కూడా టాప్ జాబ్ పోర్టల్స్. ఖచ్చితంగా రిజిస్టర్ కండి. ఎప్పటికప్పుడు మీ రెజ్యూమ్ని అప్డేట్ చేసుకుంటూ అప్డేట్ అవుతూ ఉండండి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇవన్నీ కూడా ఒకవేళ మీరు ఎవరైనా ఇట్లా ఈ కోర్సెస్ నేర్చుకున్నా కానీ ఇమ్మీడియట్గా ఆల్టర్నేటివ్ కోర్సెస్ అనేవి నేర్చుకోండి. ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవాలంటే ఏవైతే చెప్పిన కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ నేర్చుకుంటే ఉద్యోగాలు రావు. చాలా క్లారిటీ. ఒకవేళ లేదు మీరు చెప్పింది రాంగ్, నాకు సర్వీస్ మీద ఫ్రెషర్గా ఉద్యోగం వచ్చిందంటే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు కమెంట్లో పెట్టండి. డెఫినెట్లీ ఐ లవ్. థ్యాంక్ యూ.